ఈ విశ్వావసునామ సంవత్సరంలో మరి మీనరాశి వారికి గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, ఆదాయ వ్యయములు ఏమిటి, ప్రతికూల అనుకూల పరిస్థితులు ఏమిటి అనేటువంటిది తెలుసుకుందాం. మీనరాశి వారు పూర్వాభాద్ర నక్షత్రము 4వ పాదం, ఉత్తరాభాద్ర నక్షత్రము పూర్తి, రేవతి నక్షత్రము పూర్తి 1, 2, 3, 4 పాదములు కలిసి మీనరాశి వారు అవుతున్నారు. వీరికి ఈ సంవత్సరం ఆదాయము 5, వ్యయము 5, రాజపూజితము 3, అవమానము 1 విధంగా ఉన్నాయి. ఇక మీనరాశి వారికి ఈ సంవత్సరము గనక చూసుకున్నట్లయితే దేవగురువైనటువంటి బృహస్పతి, శనేశ్వరుడు భగవానుల యొక్క గ్రహ సంచారం ఏ విధంగా ఉంది అని గనక చూసుకున్నట్లయితే దేవగురువైనటువంటి బృహస్పతి 3, 4 స్థానాలలో సంచారంలో ఉండటం, అలాగే మీనరాశి వారి ఏళ్ళనాటి శనిలో ఉండటం పూర్వకంగా అంటే ద్వితీయార్థంలో ఉన్నారు 2వ అంకంలో. ఈ పరంగా చూసుకున్నట్లయితే మీనరాశి వారికి ఈ సంవత్సరం అంతయు కూడా ప్రతికూల పరిస్థితులే బాగుగా గోచరిస్తూ ఉన్నాయి. అనుకోని విధంగా కష్టములు అనేటువంటి సంభవించడం, వ్యాపారంలో నష్టాలు చవి చూడాల్సి రావడము, వృత్తి ఉద్యోగం చేసేటువంటి వారికి పై స్థాయి అధికారుల నుండి పని ఒత్తిడి జరగడం, ప్రమోషన్స్ విషయాలలో జాప్యం జరగడం, విద్యార్థులకు విద్యాపరమైనటువంటి భంగాలు కలగడము, విదేశీయానం కోసం చేసేటువంటి ప్రయత్నాలు సఫలీకృతం కాకపోవడం, ప్రభుత్వ ఉన్నత ఉద్యోగులకు అవినీతి నిరోధక శాఖ నుండి ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడము, రాజకీయ నాయకులకు ప్రజలలో విముఖతాభావం ఏర్పడము, వృత్తిపరమైనటువంటి వ్యాపారాదులు చేసేటువంటి వారికి అనుకోని విధంగా నష్టాలు కలగడం, భాగస్వాములతో విభేదాదులు రావడము, భార్యాభర్తాదుల విషయాలలో అనుకోని విధంగా సంఘటనలు జరగడము, కోర్టు వ్యవహారాదులలో ఉన్నటువంటి సమస్యలు మరి కాస్త పెరగడము, ఇలాంటి దారితీసేటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కాబట్టి ఈ మీనరాశి వారు గురుగ్రహ ధ్యాన శ్లోకం పఠించడం, శనిగ్రహ ధ్యాన శ్లోకం పఠించడం, ఈ గ్రహాలకు సంబంధించినటువంటి ధాన్యాదులు దానము చేయడము, శివుడికి మరి చక్కగా రుద్రాభిషేకం చేయించడం, శనికి తైలాభిషేకం చేయించడము, గురు దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆరాధన పారాయణం చేసుకోవడం కానివ్వండి, గురు చరిత్ర పారాయణం చేసుకోవడం చాలా ఉత్తమమైనటువంటిదిగా చెప్పుకోవచ్చును. అలాగే ఆంజనేయ స్వామి వారికి చక్కగా అభిషేకం నిర్వహించి తవలపాకులతో అర్చించినట్లయితే శనిపీడ పరిహారం అవుతుంది. దత్తాత్రేయ స్వామి వారి యొక్క దేవాలయంలో అన్న సంతర్పణ కార్యక్రమం చేయడం పూర్వకంగా గురుబలం పెరగడానికి అవకాశాలు ఉంటాయి. ఈ విధంగా పరిహార మార్గాలు అనుసరించినట్లయితే చక్కటి యోగకారక పరిస్థితులు ఏర్పడడానికి అవకాశాలు, మెండుగా ఉండడానికి అవకాశాలు కలుగుతాయి. వీటితో పాటుగా ప్రతినిత్యం కూడా ఓం క్లీం ఉద్ధృతాయ ఉద్ధారిణే నమః అనేటువంటి నామాన్ని జపించడం పూర్వకంగా ఉత్తమ పరిస్థితులు ఏర్పడతాయి. నమస్కారం.